విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం ఆఫీసర్ చుట్టూ తిరగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేఖర్ షా తెలిపారు. ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావోల మండలాలకు సంబంధించి విద్యార్థుల సర్టిఫికేట్స్, ఆధార్ అప్డేట్ల కోసం ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. గురువారం పట్టణంలోని 1వ గెజిటెడ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. బర్త్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చునన్నారు. విద్యార్థులకు అపార్ ఐడి చాలా కీలకమని, అది పొందాలంటే అన్ని సర్టిఫికేట్లు ఉండాలని తెలిపారు. అందుకే విద్యార్థుల సౌకర్యార్థం క్యాంపులు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. అందరికీ నమస్కారం. మనం నిన్నటి నుంచి ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మరియు మావల మండలాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపు అట్లా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ క్యాంపు మనం బర్త్ సర్టిఫికేట్ కోసం కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం కానీ, తర్వాత కొత్త ఆధార్ కానీ, ఆధార్ కరెక్షన్స్ కానీ, ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్ కానీ, వీటన్నిటికీ అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసుకుంటూ ఇట్లా ఒక ఇన్స్టిట్యూషన్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్కి దగ్గరే ఉన్న స్కూల్స్కి కూడా ట్యాగ్ చేసి ఇట్లా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ కానీ, తర్వాత టీచర్స్ కానీ తీసుకొని వచ్చి ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏముంది అంటే, ఒకటి పిల్లలకి అన్ని డాక్యుమెంట్స్ తప్పకుండా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అయితేనే, ఆధార్ అయితేనే వాళ్ళకి అపార్ ఐడి కూడా జనరేట్ అవుతాయి. అపార్ ఐడి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, తర్వాత సర్వశిక్ష అభియాన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ముఖ్యంగా ఇవి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే ఫ్యూచర్లో వారు ఏమైనా గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, లేదు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, వాటన్నిటికీ అప్పుడే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ద్వారా ఏమవుతాయంటే, ఒక పేరెంట్ కానీ, ఒక పిల్లలు కానీ మీ సేవ నుంచి, మున్సిపాలిటీ నుంచి, ఆధార్ సెంటర్ అంటే ఈ 3 ప్లేసెస్కి తిరగకుండా ఒక్క చోట్లోనే అన్ని సర్వీసెస్ ఇక్కడనే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తర్వాత ఈ అన్ని ఎవరైతే అప్లై చేస్తున్నారో కొన్ని అంటే ఇక్కడే జనరేట్ అయ్యి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇంక్వైరీ SLA టైం ఉంటుంది, అవి తహసీల్దార్స్ లెవెల్లో ఇంక్వైరీ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్లోనే డెలివరీ కూడా చేస్తాము. అట్లా ఒక ప్లాన్ ఉంది. అండ్ ఇంకొకటి, దీని ద్వారా మనం రేట్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేట్స్కి ఎక్కడైనా ఎక్కువ లేకుండా గవర్నమెంట్ అప్రూవ్డ్ రేట్స్ ప్రకారమే ఇక్కడ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మనం ఈ 3 మండలాల్లో ప్రయోజనం చేసుకొని ఈ 3 మండలాల్లో ఏవైతే మనం షార్ట్ కమింగ్స్ ఉంటాయో అది ఐడెంటిఫై చేసుకుంటూ మళ్ళీ మిగతా అన్ని మండలాల్లో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ఏర్పాట్లు చేస్తాము. అండ్ అందరూ పిల్లలకి దాదాపు వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అపార్ ఐడి కూడా అవి జనరేట్ చేయడానికి మాది ఒక ప్రయోజనం ఉంది. కాబట్టి పిల్లలు కానీ, గార్జియన్స్ కానీ ఈ సర్వీసెస్ వాడుకోవాలి. తర్వాత వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా వారు కూడా ముందుకి వచ్చి ఈ క్యాంప్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కాబట్టి